ప్రజల నుంచి జన సైనికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి కానీ మాకు మేము అనుకున్న స్థాయిలో సీటు వచ్చే అవకాశం మట్టుగా ఉందని నేను భావిస్తున్నాను. అలా చేయకపోతే అల్టిమేట్ ఏంటంటే నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జనసేనకు కొంత ఓటు బ్యాంక్ ఉంది, తెలుగుదేశానికి కొంత ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం ఓటు బ్యాంక్ జనసేన పడుద్ది, జనసేన ఓటు బ్యాంక్ తెలుగుదేశానికి పడుద్ది. కానీ ఈ రెండు ఓటు బ్యాంకుల కలయిక వల్ల విజయం వస్తుందా అంటే కష్టం. మా అధినేత ఎప్పుడూ చెప్తుంటాడు, ప్రత్యర్థి అనేవాడు చాలా బలంగా ఉన్నాడు, ఆర్థికంగా కూడా చాలా మదించి ఉన్నాడు, రెండోది అతను అధికారంలో ఉన్నాడు, అతను రాజ్యాంగాన్ని చట్టాలని గౌరవించాడు. కాబట్టి మనం ఆషామాషిగా ప్రత్యర్థి గురించి మనం తక్కువ అంచనా వేయవద్దు. మనం చాలా బలంగా పోటీలో ఉండాలి. వెళ్ళాలి అంటే వైసీపీ వ్యతిరేక ఓటుని మనం క్యాష్ చేసుకోవాలి, అది చీలకుండా చూసుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఓటే ఇప్పుడు చాలా కీలకమైన ఓటు. దాన్ని సాధారణ పరిభాషలో తటస్థ ఓటర్లు అంటారు. ఆ తటస్థ ఓటర్లు ఒకసారి ఒక పార్టీకి మొక్కుతారు, ఇంకోసారి ఇంకో పార్టీకి మొక్కుతారు. అది వారి వారి యొక్క భావ స్వేచ్ఛ బట్టి, వారికి ఆ 5 సంవత్సరాల భవిష్యత్తు సంబంధించిన ఆశల బట్టి ఆ మొగ్గు అనేది ఉంటుంది. అది ఈసారి 10 నుంచి 15% వరకు ఉంటుందనేది మా అంచనా. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్నదనుకున్న ప్రకారం చూసిన మాకు 6% అనుకోండి రఫ్ గా, వాళ్ళకి 40% అనుకోండి, కానీ వైసీపీకి 50% అనుకోండి. మాది కలిసినంత మాత్రాన మరి ఆ పోటీగా చూసుకుంటే అవ్వదు కదా. కాబట్టి రావాలంటే ఆ ఓటు టిల్ట్ అనేది రావాలి, అక్కడ తగ్గాలి, అది ఇటు పెరగాలి అంటే ఈ ఇద్దరు పొత్తులో ఉన్న వ్యక్తుల యొక్క గౌరవం ఏంటనేది కూడా చూస్తారు. వీళ్ళు రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు మనకి అనేది కూడా ఆలోచన చేస్తారు. రెండోది అసలు ముఖ్యమైన విషయం, ఈ తటస్థ ఎప్పుడు కూడా 14, 19, 19 to 24 ఈ రెండు పాలన కూడా వాడు బ్యారేజ్ వేసుకుంటారు. కరెక్ట్, మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తం వలన మీరు ఏమాత్రం దెబ్బతింటారు అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీతో కూడా వస్తే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? లేదు సాయి గారు, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిస్తే మాకు బలం పెరిగిద్ది అనుకుంటున్నాం. ఆ లాజిక్ కూడా నేను చెప్తా ఎట్లనేది. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు 40% 6% కాబట్టి 46% మాకేదో పెరిగేసింది, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు 15% దాకా వచ్చేసింది అనేది జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి వాదన. మా బలం పెరిగిందని వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలను బట్టి వాళ్ళ బలం పెరిగిందంటారు. ఈ లోపు ఎక్కడ ఎన్నికలు జరగలేదు కదా. 2019 కంటే వాళ్ళ బలం పెరిగింది అనేది చెప్పేది స్థానిక సంస్థల ఎన్నికలు. ఏది అక్కడో చోట పోటీ చేసిన స్థానాల్లో వాళ్ళ బలం పెరిగిందంటే స్టేట్ వైడ్ మరి మాకు అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆ పోటీ